మూసీని ప్రక్షాళించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మలక్పేట నియోజకవర్గంలో పర్యటించిన ఆయన సైదాబాద్ మండలంలోని పిల్లి గుడిసెలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పరిశీలించారు. లబ్ధిదారులను కలిసిన మంత్రి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ ను పాత నగరంగా కాకుండా పురోగతి చెందిన నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళనకు పునరావాస బాధితులంతా సహకరించాలని కోరారు. ఎవ్వరికీ అన్యాయం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు పొన్నం. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామంటున్న పొన్నంతో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విజిట్ చేస్తున్నారు. మలక్పేట విజిట్ చేస్తున్నారు. ఇప్పుడు వనస్థలిపురం వచ్చిన మాట్లాడదాం. ఏం సార్, డబుల్ బెడ్రూమ్లు విజిట్ చేసినారు మలక్పేటలో అండ్ వనస్థలిపురంలో. ఏం గమనించినారు? ఈ విజిట్కి గల కారణం ఏంది? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలను చూడడంతో పాటుగా ఇందులో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి దాంట్లో రేపు ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా పాత నగరాన్ని పునర్వైభవం తీసుకొచ్చేటువంటి ఒక ప్రణాళికలో భాగంగా మూసీ ప్రాంతానికి సంబంధించిన పునరావాసం కల్పించే వాళ్ళందరికీ ఇందులో వసతి సౌకర్యం కలగజేస్తా ఉన్నాం. వాటి యొక్క పరిస్థితిని కూడా చూడడం జరిగింది. నేను మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే నిర్వాసితులు కాబోతా ఉన్నారో వాళ్ళందరూ నిశ్చింతగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి విశ్వాసం కలగజేయడానికి వీటిని స్వయంగా అధికారులందరం మంత్రిగా నేను వచ్చి చూసినాం. అంటే వాళ్ళ పట్ల పూర్తిగా అన్ని రకాల శ్రద్ధ తీసుకొని ఒక్కరికి కూడా నష్టం జరగకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే భాగంగా మరొక పెద్ద మూసీ పర్యాటక లేదా మూసీ ఒక ప్రణాళికాపరమైన అభివృద్ధి తీసుకునే దానిలో భాగంగా అక్కడ కోల్పోతున్నటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఈడ కానీ మిగతా అన్ని రకాలుగా ఎక్కడెక్కడ ఎట్ట సర్కమ్స్టెన్సెస్ వస్తుందో దాని ప్రకారంగా రీఅప్డేట్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మూసీ అనేది మొత్తం ఆల్రెడీ సర్వే చేసినారు రెవెన్యూ వాళ్ళు. మీరు ఎన్ని అక్కడ నుంచి తరలించేందుకు గుర్తించినారు సర్వేలో? ఇప్పుడు దాంట్లో 2-3 వెరైటీస్ ఉన్నాయి. కొంతమంది ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా అన్యాయం చేసేది లేదు. కొంతమంది వారు పట్టాలాండ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కొంత ఎఫ్టీఎల్కి సంబంధించి ఇంకా లేదా ఇంకా కొంత ఎక్స్పాన్షన్ అంటే రేపు పొద్దున మనం అనేక రకాల యాక్టివిటీ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన బ్యూటిఫికేషన్ కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కావచ్చు, లేకపోతే చారిత్రాత్మక కట్టడాలను కంటిన్యూ చేసే విషయంకి సంబంధించినవి కాబట్టి వీటి అన్నిటికీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. సో దట్ ఈస్ ఎగ్జిక్యూషన్ జరగాల్సి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాల కేటగిరీకి సంబంధించి అట్లా చేయబోతున్నాం అనేటువంటి మాట, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు. ఇప్పుడల్లా ఆ పరివాహక మూసీ ప్రక్షాళనకు సంబంధించి తీసుకునే ప్రాంతంలో ఎవరికైతే ఇబ్బంది రీహాబిటేట్ కావాల్సి వస్తుందో వాళ్లకు సంబంధించి రీహాబిటేట్ చేయడానికి గవర్నమెంట్ పూర్తి 100% ఎవరిని ఇబ్బంది లేకుండా చూసేటువంటి బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమం. సార్, ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు 1,00,000 డబుల్ బెడ్రూమ్ కడతామన్నారు. 98,000 గ్రౌండ్ అయినాయి, 69,000 కంప్లీట్ అయిపోయినాయి, 65,000 ఇచ్చినామన్నారు. సరే, అందులో 25,000 మాత్రమే జనాలు వెళ్ళినారు, మిగతా అన్ని ఖాళీగా ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంది మరి? సరే, ఇప్పుడు అది ఏమున్నా అన్నిటిని ఉపయోగించుకుంటాం. గత ప్రభుత్వం చేసినటువంటి దానికి సంబంధించిన చర్చ కాదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి, అవసరమైనవి కట్టాల్సినవి, ఏ దశలో ఎక్కడ ఏ అవసరం పడితే దాని ప్రకారం నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. ఇందులో మా ఉద్దేశము మీ ద్వారా కూడా మేము వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మూసీ అనే ఒక పాత నగరానికి సంబంధించిన ప్రాంతంలో ఇది పాత నగరం అనేటువంటి దాని బదులు మళ్ళీ పునర్వైభవం రాబోతున్న నగరంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవిత శైలిని మార్చే విధంగా ఆ ప్రాంతం అంతా కూడా ఒక మళ్ళీ పర్యాటక ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా మన మూసీ ఒక వాసన వస్తుంది. అటువంటిది లేకుండా దానికి ఒక ప్రక్షాళన చేసేటువంటి సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దీన్ని అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తుంది. ఆ దిశలో భాగంగానే ముందు రిహాబిటేషన్ ప్లాన్ చేయకుండా ఎగ్జిక్యూషన్ కొద్ది ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ అమలు చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ దిశలో ఈ కార్యక్రమం కొనసాగుతాను. అందరూ సహకరించమని ఇంక్లూడింగ్ మీడియాతో సహా అందరికీ కోరుతా ఉన్నారు. చాలా మందికి ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఆశలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే వాళ్ళకి ఇవ్వమని మేము అంటలేక వాళ్ళకు కూడా మా దగ్గర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద కార్యక్రమం తీసుకోబోతున్నాం. దాని కింద నియోజకవర్గాన్ని 3,500 ఇళ్ళు ఆల్రెడీ శాంక్షనింగ్ చేస్తా ఉన్నాం కాబట్టి దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఎవరెవరైతే అర్హతలు ఉండి కొత్త వాళ్ళకి కావాలనుకుంటారో వాళ్ళ ప్రక్రియలో మా ప్రభుత్వం ఆల్రెడీ మేము ప్రకటించిన స్కీమ్ ఉంది. దానికి సంబంధించి బరాబర్గా చేస్తాం. హైదరాబాద్ లొకేషన్స్ ఏమైనా గుర్తించినారా సార్ ఇందిరమ్మ ఇల్లు రాబోయే రోజులు నిర్మించడానికి? ఇప్పుడు దాంట్లో బేసిక్గా స్థలం ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాం. బీపీఎల్ కింద ఉన్నటువంటి వాళ్ళకి దాని క్రైటీరియా మార్గదర్శకత్వాలు ఫిక్స్ అయినాయి. దాని ప్రకారంగా ఒక రాష్ట్రం మిగతా 100 నియోజకవర్గాలు ఎట్లా జరుగుతుందో దానికి సంబంధించి అర్బనైజేషన్లో ఎట్లా జరగాలనే దానికి కొంచెం డివియేషన్ ఉంటుంది. అర్బన్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, రూరల్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా
ఆ సందర్భానుసారం ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. సో ప్రస్తుతం అయితే నేను డబుల్ బెడ్రూమ్ విజిట్ చేయడానికి వచ్చినా కేవలం మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే జనాలు ఉండేనో వాళ్ళందరినీ తరలించబోతున్నాం కాబట్టి వాళ్ళని రోడ్డు మీద పడేయకుండా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటిని కేటాయించబోతున్నాం. అందుకే నేను పరిశీలిస్తున్నాను అనేది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఇది ఓవరాల్గా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి డబుల్ బెడ్రూమ్ విజిట్ పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ రమేష్తో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్.